సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి సంగారెడ్డి సబ్ జైలుకు బయలుదేరారు. లగచర్ల ఘటనలో అరెస్టైన వారిని పరామర్శించనున్నారు. కేటీఆర్ వెంట పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్. సరిత, ఈ లగచర్ల కేసులో అరెస్ట్ అయినటువంటి ఎవరైతే 16 మంది రిమాండ్ లో ఉన్నారో వీళ్ళందరినీ అంటే సంగారెడ్డి సెంట్రల్ జైలు కి తరలించారు. ఈ 16 మందిని ములాఖాత్ అయ్యేందుకు కేటీఆర్ తో సహా 6గురికి పోలీసులు అనుమతించారు. సో ఈ నేపథ్యంలో కాసేపట్టే సంగారెడ్డి కేటీఆర్ చేరుకోబోతున్నారు. కేటీఆర్ తో పాటు లోకల్ కి సత్యవతి రాజు, సత్యారెడ్డి కేటీఆర్ తో పాటు మరో ఊరికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. అయితే 20 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీస్ ఘటనలో సో పరిగి జైలు సబ్జైలు ఏదైతే అందులో 50 మందికి పట్టే జైలు కాబట్టి సో అందులో కేవలం 5 మందిని మాత్రమే ఎక్కడ ఉంచారు. 20 మొత్తం అరెస్ట్ చేశారు. కేసులో 5 మంది మాత్రం అక్కడే ఉంచారు. సో 16 మందిని ఇక్కడ సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. సో ఈ 16 మందిని ఈ రోజు కేటీఆర్ కలవకపోతున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పటికే నిన్న పరిగిలో ఉన్నటువంటి 5 మందిని సబితా ఇంద్రారెడ్డి పులాతో కలిసి వారు కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పటికే నిన్న ఉదయం ఇదే కేసులో A1 గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని కూడా చెర్లపల్లి జైలులో మాజీ మంత్రి హరీష్ రావు కూడా కలిస్తారు. సో ఈ కేసులో ఈ లక్షర్ల ఘటనలో అరెస్ట్ అయినటువంటి అందరినీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కలుస్తా ఉన్నారు. సో అందులో భాగంగా ఈ రోజు సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఈ 16 మందిని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలుస్తున్నారు. అయితే మరో కూడా తెలుసుకుంటే లక్షర్ల దాటంతో మరో కూడా అదుపు తీసుకుని రాష్ట్రంగా పోలీసులు విచారించినట్టుగా ఓపెన్ గా ఉంచి విచారణ పోలీసులు అని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ దిలీప్.